ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుడు ఫిబ్రవరి నెలంతా మనల్ని కాచి కాపాడి ఈ మార్చి నెలలో 1వ తారీఖున ఆయన కృపను బట్టి మనం ఇలా వర్ధిల్లినట్లు ఆయన సహాయం చేశారు. దేవుడికి మనం ఏమి ఇచ్చి కూడా రుణము తీర్చుకోలేము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మార్చి 1వ తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనము. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమెన్. మార్చి నెలకు గాను 1వ తారీఖున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వచనము, ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమెన్. ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ధైర్యాన్ని వహించండి, మీ కార్యము దేవుడు సఫలపరుస్తారు. మీరు దేవుడి పక్షంగా ఉంటే దేవుడు మీ పక్షంగా ఉంటారు. దేవుడిని మీరు విడిచిపెట్టేవారుగా ఉంటే మిమ్మల్ని కూడా దేవుడు విడిచిపెట్టేవారుగానే ఉంటారు. అందుకే ఇక్కడ ప్రవక్త చెప్తున్నారు, మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షంగా ఉండును. మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించునే. హల్లెలూయా. దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమవును. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునిని మనం వెతికినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతారండి. మరి ఆ ప్రజలు దేవుడిని మరి తిరస్కరించేటప్పుడు దేవుని శాపం వారి మీదకి వస్తూ ఉండేది. మరలా వారు తప్పు తెలుసుకుని దేవుని బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు ఆశీర్వాదములు వారు పొందుకునేవారుగా ఉండేవారండి. హల్లెలూయా. మనం శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఇరుకులు వచ్చిన ధైర్యము వహించి దేవుని యందు పరిపూర్ణంగా ఆధారపడితే దేవుడు మన కార్యములను మరి సఫలపరుస్తారు. ఆమెన్. హల్లెలూయా. మన కార్యములను సఫలపరచాలంటే మనము బలహీనములము కాక ధైర్యం వహించాలండి. చాలామంది బలహీనలు అయిపోతూ ఉంటారు. దేవుడు నాకేం చేశారు, నాకేం ఆరోగ్యం ఇచ్చారు, అది ఇదని చాలా బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలారా, మీరు ఎప్పుడూ కూడా బలహీనులు కాక దేవుని యందు ధైర్యం వహిస్తే మన కార్యం సఫలపరచబడుతుంది. ఇంకో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అన్నట్టుగా బలహీనులము మనం కాకుండా దేవునిలో మనం బలవంతులమైతే తప్పకుండా దేవుడు మన కార్యాన్ని సఫలపరుస్తారు. మనం బలహీనలం కావద్దు. మనకు అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ దేవుని యందు మనం బలవంతులమే. అప్పులతో సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కానీ మనం బలహీనమైన పరిస్థితులు మనకు వస్తున్నా కానీ మనం బలహీనపడద్దు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. దేవుని యందు మనము బలపడదాం, ధైర్యం వహిస్తాం. దేవుడు తప్పకుండా మన కార్యాలు సఫలం చేస్తారు. ఏ సందర్భమైనా కానీ, ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుడి మీద ఆనుకున్న బిడ్డలు ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా వారి పక్షంగానే ఉంటారు. దేవుడు వారి కార్యములన్నిటిని కూడా సఫలపరుస్తారు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు కదా, మనం ధైర్యం వహిద్దాము. మనము శ్రమయందు కూడా మనము బలహీనలము కాకుండా చాలా ధైర్యంగా దేవుడిలో ఎదుగుదాము. దేవుడు తప్పకుండా మన కార్యములను సఫలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా దేవా, ఈ ఉదయకాలమైనా మీరు ఇటు రీతిగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన కృపకై మీకే స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఫిబ్రవరి నెల అంతా కాచి కాపాడి ఈ మార్చి నెలలో 1వ తారీఖున నేను మీ సన్నిధానంలో నేను ఇలా మేము ఉండడానికి మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన కృపకై మీకే స్తోత్రం 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 వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నేను మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. ఇక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగునని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఈ మాటలను బట్టి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా ఈ వాగ్దానం నెరవేర్పులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి అందరికీ ఆరోగ్యాలు, సమాధానాన్ని, ఆయుష్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని మేలులతో తృప్తిపరచండి. ప్రభువా, మీకే వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగిస్తారని, ఎవరు బలహీనంగా కాకుండా మీ అందరూ ధైర్యవంతులుగా ఉండినట్లు మీరే సహాయం చేయండి. ఈ సమయంలో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. దేవా, మీకు వందనాలు. మీ బహుమానం నైనా
కావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృప వారికి అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహాన్ని విషయంలోని ఘనమైన దాన్ని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి తగిన కాలమందు వధువుని వరువుని నైనా మీరు సిద్ధపరచండి, కాపుదల కృప అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని బలపరచండి, ఆరోగ్యాలను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుండగా తెలివిని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరూ మంచిగా రాయడానికి మీరు సహాయం చేయండి. 10th క్లాస్ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి నేను వారి ఎగ్జామ్స్లో మీరు తోడుగుండి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. కాలేజీకి వెళ్తున్న వారిని, స్కూల్కి వెళ్తున్న వారిని అయినా నేను పట్టించుకోండి. వారి రాకపోకలేని మీరు తోడుగుండి కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డలో నేను తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండి నేను మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి ప్రభా. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకుని మీకు ఆపుదల కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి. ఈ ఉదయకాలం నిజముగా మీకు మొరపెట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని వారి పట్ల ఉంచండి ప్రభా. అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగిస్తారని, సమస్తకంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.